మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగం యాదవ్ గారు కూడా జాయిన్. లింగం యాదవ్ గారు, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు ఏసీపీ జూబ్లీ హిల్స్కు లేఖ రాయడం జరిగింది. తాను ఇండియా వచ్చాక అందుబాటులోకి వస్తాను, అప్పటి వరకు తన ఆరోగ్యరీత్యా నేను రాలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పి స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పురోగతి ఏ రకంగా ఉండబోతుంది? గుడ్ ఈవినింగ్ అండి, మైకు కోపానిస్తూ అందరికి కూడా. డెఫినెట్ గా అండి, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ పరిపాలన అంతా కూడా అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాళేశ్వరం మాఫియా, అదే విధంగా గొర్రెల స్కామ్, చేపల స్కామ్ మీద జరిగింది. ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అందులో ప్రధానమైంది ఫోన్ ట్యాపింగ్. మనందరికీ తెలుసు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు కేంద్ర ప్రభుత్వ హోమ్ మినిస్టర్ అనుమతితోటి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, నక్సలైట్లు వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తారు. మరి ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడి ఫోను ఏ విధంగా ట్యాప్ చేసిరనేది మనందరికీ తెలుసు. అదే విధంగా నేను కొన్ని పేర్లు చెప్పదలుచుకోరు. ఇప్పుడు కొన్ని జంటలు కూడా విడిపోవడానికి కారణమైనటువంటి దుర్మార్గులు గత పాలకులు. ఇవాళ అవన్నీ కూడా మనకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అదే విధంగా బిజినెస్ మ్యాన్ అని వాళ్ళని బెదిరించి వాళ్ళ భూములు, ఆస్తులు కూడా రాపించుకున్నటువంటి ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఎంత దుర్మార్గం అంటే చివరికి జడ్జీలో కూడా ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి దుర్మార్గ పాలన కేసీఆర్ 10 ఏళ్లలో జరిగింది. ఇవాళ వాళ్ళ అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఎంత నిశ్చితుగ్గా అంటే ఇప్పుడు ప్యానల్ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుంది. మరి ఏం మాట్లాడుతుండో, ఆయన కన్నా సోనియుడు మాట్లాడుతుండో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఎట్లా జడ్జిఫై చేస్తారండి? ప్రజాస్వామ్యంలో ఎవరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తారండి? దాన్ని జడ్జిఫై అంటే అది ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రైవసీ ఇస్ అనే ఫండమెంటల్, అంటే ప్రాథమిక హక్కును కూడా భంగం కలిగించినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ దాన్ని కూడా జస్టిఫై చేస్తారు. ఇక 10 ఏళ్ల పాలన మీ దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మేము వచ్చి వాళ్ళ 6 నెలలు అయిందండి. 6 నెలల 2.5 నెలలకు పైగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇవాళ 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసినాం. మీకు దమ్ముంటే చెప్పండి, మీరు ఏం చేసిరో. మీ 10 ఏళ్ల పాలనకు మా 6 నెలల పాలనకు డిబేట్ పెట్టండి. మీరు ఏనాడైనా ఉద్యోగులు ఇచ్చిరా అండి? కనీసం ఒక గ్రూప్ అని వేసిరా అండి? ఒక డిఎస్ వేసిరా? ఒక జైలు నోటిఫికేషన్ వేసిరా? ఒక డిఎల్ నోటిఫికేషన్? ఏం మాట్లాడతారండి? ఏమంటే ఒక 16 పేపర్ లీకేజ్ అయింది. ఇంకా మళ్ళీ ఏడ పెట్టుకుంటారు మీ తలకాయ? ఎందుకు ఎస్ 30,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. 10 వితౌట్ నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు సార్? మరి నీకు తెలుసో లేదో, ఏ గవర్నెన్స్ ఇస్ పర్మనెంట్ బాడీ. గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. మరి అదే 30,000 నువ్వే ఇవ్వచ్చు కదా. నిన్ను ఓడట్టుకుండు నువ్వు ఏడబడినావు. మరి ఇప్పుడు ఈ విద్యార్థులందరూ ఎందుకు కేసులు పెడుతున్నారు సార్? ఈ విద్యార్థుల మీద కేసులు పెట్టడం ఏంది? వీళ్ళని పోలీసులతో కొట్టేయడం ఏంది? ఈ అరాచకం ఏంది? వాళ్ళు ఆశపడ్డారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు ఇంత ఉద్యోగాలు వస్తే అని పాపం ఆశపడ్డారు కదా, వాళ్ళు ఎందుకు కొడతా ఉన్నారు? ఉద్యోగాలు ఇస్తున్నావు. మీ 10 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ వేసినావు ఏదన్నా? ఒక 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు ఒక అబ్బాయి ఉద్యోగాలు ఇచ్చినాం మేము. వినే ఓపిక ఎక్కడ నష్టం జరిగిందంటే చెప్పుకోక 100 సంవత్సరాల అకేషన్ సెనేటరీ సెలబ్రేషన్ కూడా పోకుండా ముఖం దాచుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. మళ్ళా ఇవాళ వాళ్ళ ఉద్యోగుల గురించి మాట్లాడుతండి, విద్యార్థుల భవిష్యత్తు గురించి. ప్రవళిక అనే ఒక అమ్మాయి ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు కేటీఆర్ ఏం చేసిందండి? క్యారెక్టర్ అసాసిన్ చేసిండు. ఎంత దుర్మార్గం అండి! ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి? ఏం మాట్లాడతారండి? ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఉంది. ఇవాళ ఉద్యోగులు, నిరుద్యోగుల గురించి, యువత గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ ముఖ్యమంత్రి కంప్లీట్ చేశాం. గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసాం, గ్రూప్ 3 నోటిఫికేషన్ వేసాం, మొన్ననే ఆర్టీసీలో ఉద్యోగాలు వేసాం. మేము ఇవాళ ఒక్కొక్కటి మీరన్నా చిన్న ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇవాళ ప్రజాప్రభుత్వంలో కలిసి మాట్లాడడానికి ఇవాళ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని కలుసుకునే అవకాశం ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో ఉంది. గతంలో ఏనాడైనా ముఖ్యమంత్రి సొంత మంత్రులే కలవలేకండి, ఎమ్మెల్యేలను కలవలే. ఇవాళ వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లండి? ఇవాళ నేను కూడా అందుకే ఇవాళ దయచేసి నిరుద్యోగులకు, యువతకు కూడా అప్పీల్ చేస్తున్నా, ఈ బీఆర్ఎస్ చేసే కుట్రలో భాగం కాకండి. మీ సమస్య ఏదున్నా ఇవాళ ముఖ్యమంత్రి చాలా సిద్ధంగా పరిష్కరించడానికి.
మీరు చేసిన దుర్మార్గాలు కప్పిపుచ్చుకోవడం కోసం మీ యొక్క ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్, ల్యాండ్ మాఫియా, శాండ్ ఆదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కొత్తగా నిరుద్యోగుల యువత కోసం దీని మీద ఏదో మీరు చేస్తున్నట్టు నటిస్తున్నారు. అయినా కూడా మీరు చేసి ఇవాళ పెట్టండి సార్. ఇప్పుడు గమనిస్తుండండి. ప్రజలు మార్పు కోరుకునే దేనికి సార్? ఏదో మీరు చేస్తారని మేము చేయలేదని కాసేపు పక్కకు పెట్టి మీరు చేయండి సార్. మీరు చేసి మీరు పెట్టండి. చేస్తున్నారు. ఏడ చేసి Yes, yes. మీ 10 ఏళ్లలో ఏం చేసిరో చెప్పండి. లింగం యాదవ్ గారు కన్క్లూడ్ రోజు రుణమాఫీ చేస్తాను చేయలేదు సార్.